హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఇంకా ఈ రోజు నుంచి అయితే మనం నరుటో క్లాసిక్ సిరీస్ లో ఉన్న అన్ని ఎపిసోడ్స్ ని కవర్ చేయబోతున్నాం. అది కూడా ఫిల్లర్స్ లేకుండా. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. అందుకన్నా ముందు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్ళిపోతే ఒక పెద్ద నైన్ టైల్స్ ఫాక్స్ దాని తాకలతో ఒక విలేజ్ మొత్తాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ నైన్ టైల్స్ ఫాక్స్ ని ఆపడానికి ఆ విలేజ్ లో ఉన్న నింజాలందరూ పోరాడుతున్నారు. అప్పుడు సడన్ గా ఒక పెద్ద ఫ్రాగ్ మనకి చూపిస్తారు. ఆ ఫ్రాగ్ మీద ఒక నింజా, తనే ఈ విలేజ్ కి ఫోర్త్ హుకాగే అంటే ఒక విలేజ్ కి లీడర్. సడన్ గా మనకి ఒక బాబు ఏడ్చేది చూపిస్తారు. ఆ పిల్లాడే నారుటో ఉజుమాకి. ఇప్పుడు ప్రెసెంట్ టైం లోకి వచ్చేస్తే నరుటోని ఇద్దరు నింజాలు తరుముతూ ఉంటారు. ఎందుకంటే నరుటో హుకాగే ఫేస్ స్టాచ్యూస్ మీద విచిత్రమైన బొమ్మలు గీసేస్తాడు. ఇక్కడ ఆ ఇద్దరు నింజాలు నరుటో మీద హుకాగేకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ తోడు హుకాగే అంటాడు, మళ్ళీ నరుటో ఏమైనా చేశాడా? ఇంకా ఇక్కడ ఆ ఇద్దరు నింజాలు ఏమో నరుటో మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇంకా తోడు హుకాగేకి నరుటో మీద ఇసుక పుట్టేసిద్ది. ఇద్దరు నింజాలు నరుటోని తరుముతుంటే నరుటో ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి వాళ్ళ నుంచి తప్పించుకుంటాడు. నరుటో వాళ్ళిద్దరి నుంచి తప్పించుకొని నవ్వుతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా అక్కడికి ఒక నింజా వచ్చి నరుటోని పట్టేసుకుంటాడు. ఆ నింజా పేరు వచ్చేసి ఈరుకా. ఇంకా నరుటో దొరికిపోయాక ఈరుకా ఇలా అంటాడు, నువ్వు క్లాస్ లో ఉండకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు నరుటో అని అంటాడు. నరుటో నువ్వు 2 గ్రాడ్యుయేషన్ టెస్ట్ ఫెయిల్ అయిపోయావు. ఇంకా నరుటో దాన్ని చూసి పట్టించుకో. అప్పుడు ఈరుకాకి కోపం వచ్చి అందరినీ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ జుట్సు టెస్ట్ ని చేయమంటాడు. జుట్సు అంటే ఒక టెక్నిక్ లేదా ఒక పవర్ అని అర్థం. ఫస్ట్ సాకురా వచ్చింది. సాకురా ఏమో ఈరుకోలా ట్రాన్స్ఫార్మ్ అయ్యిద్ది. నెక్స్ట్ సాస్కే ఉచిహా అనే స్టూడెంట్ వస్తాడు. సాస్కే కూడా ఈరుకోలాగే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇక్కడ ఏంటంటే సాస్కేని ఆ క్లాస్ లో ఉండే గర్ల్స్ అందరూ లవ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నరుటో ఉజుమాకి. నరుటోని అక్కడ ఉన్న ఇద్దరు స్టూడెంట్స్ తిడుతూ ఉంటారు, ఎందుకంటే ఇదంతా నరుటో వల్లే జరిగింది కాబట్టి. ఈ అమ్మాయి పేరు వచ్చేసి హినాటా. ఈ హినాటా నరుటోని లవ్ చేసిద్ది. ఇంకా నరుటో అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇదే నరుటో స్పెషల్ జుట్సు అయిన సెక్సీ జుట్సు. ఇంకా ఈరుకా దీన్ని చూసి షాక్ అయ్యి ముక్కులోంచి బ్లడ్ కార్చుకుంటే ఎగిరిపోతాడు. ఇంకా నరుటో ఈరుకాని చూసిన వీలా అంటాడు, ఇది నా స్పెషల్ జుట్సు అయిన సెక్సీ జుట్సు. ఇప్పుడు ఈరుకా నరుటోతో ఇలా గట్టిగా అరుస్తాడు, ఇన్నిసార్లు చెప్పండి నీకు ఇలా చేయకూడదని. నరుటో గీసిన విచిత్రమైన బొమ్మలు ఈరుకా నరుటోతో క్లీన్ చేపిస్తూ ఉంటాడు. అప్పుడు ఈరుకా, నువ్వు ఇదంతా క్లీన్ చేసేదాకా నేను ఇంటికి పంపిను అని ఈరుకా అంటాడు. అప్పుడు నరుటో దానికి పర్లేదు, ఎందుకంటే నా కోసం ఇంటికాడ వెయిట్ చేసేవారు ఎవరు లేరు అని నరుటో ఈరుకాకు చెప్తాడు. అప్పుడు ఈరుకా నరుటోని పిలిచి మొహమాటంగా, నువ్వు మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇవాళ నైట్ మనం రామెన్ తినడానికి వెళ్దాం అని అంటాడు. నరుటో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నరుటో ఆ రోజు రాత్రి ఈరుకాతో రామెన్ తింటూ ఉంటాడు. అప్పుడు ఈరుకా అడుగుతాడు, నువ్వు ఎందుకు హుకాగే స్టాచ్యూ మొహం మీద అలా పిచ్చి గీతలు గీసావు? నీకు ఆ హుకాగే లీడర్స్ ఎవరో తెలియదా అని ఈరుకా నరుటోని అడుగుతాడు. అప్పుడు నరుటో అంటాడు, నాకు వాళ్ళు ఎవరో తెలుసు. వాళ్ళు హుకాగే అనే టైటిల్ ని పొందినవారు. వాళ్ళ టైంలో వాళ్ళే కదా బెస్ట్ నింజా. ఎస్పెషల్ గా అయితే హీరో అయిన ఫోర్త్ హుకాగే, ఎవరైతే నైన్ టైల్స్ ఫాక్స్ నుంచి విలేజ్ ని కాపాడారో. అప్పుడు ఈరుకా నరుటోతో అంటాడు, నువ్వు ఎందుకు మరి అలా చేసావు? అప్పుడు నరుటో అంటాడు, ఎందుకంటే నేను కూడా ఒక హుకాగే అవుతా. ఇంకా వాళ్ళకన్నా అందరికన్నా గ్రేటెస్ట్ హుకాగే అవుతా. సో అప్పుడు నన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత నరుటో ఈరుకాని ఒక ఫేవర్ అడుగుతాడు. ఆ ఫేవర్ ఏంటంటే ఈరుకా తల మీద ఉన్న లీవ్ హెడ్ బ్యాండ్ ని నరుటో అడుగుతాడు. అప్పుడు ఈరుకా నరుటోకి ఇది చెప్తాడు, నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇది నింజా అకాడమీ నుంచి ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళకే ఇస్తారు. ఇంకా రేపు నీకు గ్రాడ్యుయేషన్ టెస్ట్ ఉంది అని ఈరుకా నరుటోతో అంటాడు. ఇంకా నెక్స్ట్ డే గ్రాడ్యుయేషన్ టెస్ట్ ని మొదలెడతారు. ఆ టెస్ట్ ఏంటంటే క్లోన్ జుట్సు టెస్ట్. ఇంకా నరుటోకి ఏమో తన గుండె ఫ్యాంట్లోకి జారిపోద్ది, ఎందుకంటే అది నరుటోకి రాని జుట్సు కాబట్టి. కానీ నరుటో ఎట్లయితే గట్ల తగ్గేది అని పుష్పరాజులా ఆలోచిస్తాడు. అప్పుడు నరుటో తన చుట్టూ పవర్ ని గ్యాదర్ చేసి క్లోన్ జుట్సు ట్రై చేయడానికి చేస్తాడు. బట్ నరుటో ఆ జుట్సుని సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతాడు. అప్పుడు ఈరుకాకి బాగా కోపం వచ్చి నరుటోని డిస్క్వాలిఫై చేస్తాడు. అప్పుడు ఈరుకా పక్కనున్న మిజుకి సెన్సే ఇలా అంటాడు, ఈరుకా సెన్సే, నరుటో కొన్ని ఫిజికల్ కోఆర్డినేట్స్ ఇంకా స్టామినా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకా నరుటో క్లోన్ జుట్సునైనా ట్రై చేశాడు, ఇవి చాలవా ఇంకా నరుటోని పాస్ చేయడానికి అని మిజుకి ఈరుకాతో అంటాడు. అప్పుడు ఈరుకా వేరే స్టూడెంట్స్ అందరూ 2 లేదా 3 క్లోన్స్ చేశారు, కానీ నరుటో ఒక క్లోన్ మాత్రమే క్రియేట్ చేయగలిగాడు. ఇంకా ఆ క్లోన్ కూడా దేనికి పనికి రాదు. సో నరుటోకి నేను పాస్ మార్క్స్ ఇవ్వలేను అని ఈరుకా మిజుకితో అంటాడు. ఇంకా నరుటో దాన్ని చాలా కోపపడతాడు. వేరే స్టూడెంట్స్ నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి ఆనందపడుతుంటే నరుటో మాత్రం ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న ఇద్దరు స్టూడెంట్స్, అక్కడున్న తనే కదా, తనే ఈ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాడు, తనకి అలాగే జరగాలిలే, ఒకవేళ తను నింజా అయితే ఏమైతే ఊహించుకో, అది తనే కదా, తను మనం దాని గురించి ఇక్కడ మాట్లాడకూడదు అని వాళ్ళిద్దరు నరుటో గురించి అలా మాట్లాడుకుంటారు. అప్పుడు నరుటో దగ్గరికి మిజుకి వస్తాడు. దాని తర్వాత తోడు హుకాగే ఈరుకాతో మనం తర్వాత మాట్లాడుకోవాలి అని తోడు హుకాగే అంటాడు. దానికి ఈరుకా కూడా ఒప్పుకుంటాడు. కట్ చేస్తే మిజుకి నరుటోతో మాట్లాడుతూ ఉంటాడు. నరుటో, ఈరుకా సెన్సే కావాలని నీతో అలా చేయలేదు. అప్పుడు నరుటో అంటాడు, ఎందుకు మరి నేనే ఎప్పుడు? అప్పుడు మిజుకి అంటాడు, నీకు ఈరుకాకి పేరెంట్స్ లేరు. దానికి నరుటో, నాకు నిజంగా గ్రాడ్యుయేట్ అవ్వాలని ఉంది. మిజుకి, నాకు తెలిసి ఇప్పుడు నాకు చాయిస్ లేనట్టుంది, నేను నీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి ఇప్పుడు. కట్ చేస్తే ఈరుకా తోడు హుకాగే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.
ఈరుక ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు నరుటో పేరెంట్స్ లేకుండానే పెరిగారు. ఇక్కడ మనకి ఈరుక పాస్ట్ చూపిస్తారు. ఆ పాస్ట్ లో 9 టైల్స్ ఫాక్స్ వల్ల ఈరుక వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. అప్పుడు సడన్ గా మిజుకి సెన్సై ఈరుక సెన్సైని లేపుతాడు. మిజుకి అంటాడు, లార్డ్ హోకాగే మనల్ని ఇమీడియట్ గా పిలుస్తున్నారు. ఎందుకంటే నరుటో స్క్రోల్ ఆఫ్ సీలింగ్ ని దొంగిలిచ్చాడు. కట్ చేస్తే ఒక చోట నరుటో స్క్రోల్ ఆఫ్ సీలింగ్ ని ఓపెన్ చేసి దానిలో జుట్సులు చూస్తూ ఉంటాడు. అప్పుడు నరుటో ఇలా అనుకుంటాడు, ఫస్ట్ జుట్సు మల్టీ షాడో క్లోన్ జుట్సువా, అరే మళ్ళీ అదే జుట్సునా అని నరుటో అనుకుంటాడు. కట్ చేస్తే తోడు హోకాగే అందరి నుంచి నరుటోని తెమ్మడానికి పంపిస్తాడు. కట్ చేస్తే మిజుకి ఇలా అనుకుంటూ ఉంటాడు, నేను నరుటో గురించి అందరికి చెప్పి నరుటోని చంపేయాలి. ఇంకా స్క్రోల్ ఆఫ్ సీలింగ్ నాది. గైస్, స్క్రోల్ ఆఫ్ సీలింగ్ అంటే ఏంటంటే ఆ స్క్రోల్ ఆఫ్ సీలింగ్ లో ఫర్బిడెన్ జుట్సూస్ ఉంటాయి. ఫర్బిడెన్ అంటే బ్యాన్ అనే అర్థం. కట్ చేస్తే నరుటో ఈరుకకి దొరికిపోతాడు. అప్పుడు నరుటో, నన్ను కనిపెట్టేశారా, నేను దానిలోంచి ఒక జుట్సు నేర్చుకోగలిగాను. ఇప్పుడు చూడండి, మీకు నేను ఆ జుట్సు చూపిస్తాను. అది చూసిన తర్వాత నన్ను మాత్రం గ్రాడ్యుయేట్ చేయండి. ఇక్కడ రాసిన జుట్సూస్ లో నేను ఒక జుట్సు అయినా చేస్తే నేను పాస్ చేస్తారా సెన్సే అని నరుటో అంటే దానికి ఈరుక ఇలా అంటాడు, దాని గురించి నీకు ఎవరు చెప్పారు? దానికి నరుటో, మిజుకి సెన్సే నాకు ఈ ప్లేస్ గురించి ఇంకా ఈ స్క్రోల్ గురించి చెప్పారు. అప్పుడు ఈరుకకు అర్థమైంది ఇదంతా మిజుకియే చేశాడని. అప్పుడు సడన్ గా ఎవరో అటాక్ చేస్తే ఈరుక నరుటోని దాని నుంచి తప్పించి ఈరుక మొత్తం అటాక్ ని తీసుకుంటాడు. ఈరుకని నరుటోని అటాక్ చేయాలనుకున్నది మిజుకియే. మిజుకి నరుటోని అడుగుతాడు, నాకు ఆ స్క్రోల్ ఇవ్వు అని. నరుటోకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఈరుక నరుటోకి మిజుకి ఆ స్క్రోల్ ఇవ్వకూడదు అని చెప్తాడు. ఇంకా ఆ స్క్రోల్ లో ఫర్బిడెన్ జుట్సూస్ ఉన్నాయి, అందుకే దాన్ని సీల్ చేశాడని కూడా చెప్తాడు. మిజుకి నిన్ను జస్ట్ వాడుకున్నాడు అని కూడా చెప్తాడు. అప్పుడు మిజుకి అంటాడు, నరుటో ఈరుక నీ దగ్గర ఆ స్క్రోల్ ఉండడం చూసి భయపడుతున్నాడు. అప్పుడు ఈరుక అంటాడు, మిజుకి అసలు నువ్వేం చెప్తున్నావు? నరుటో నువ్వు మాత్రం ఆ స్క్రోల్ ఈ మిజుకి ఇమ్మాక. అప్పుడు మిజుకి, నరుటో నేను నీకు నిజం చెప్తాను. అప్పుడు ఈరుక, అరే ఎర్రడ నువ్వు మాత్రం ఆ పని చేయమాక అని అంటాడు. అప్పుడు మిజుకి నిజం చెప్తాడు, 12 ఏళ్ల క్రితం ఈ రూల్ ని క్రియేట్ చేశారు. నరుటో ఈ రూల్ నీకు తప్పితే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈరుక మిజుకిని ఆగమంటాడు. అప్పుడు మిజుకి, ఆ రూల్ ఏంటంటే నువ్వే అసలు ఆ 9 టైల్స్ ఫాక్స్, ఏదైతే ఈరుక పేరెంట్స్ ని చంపిన విలేజ్ మొత్తాన్ని ట్రస్ట్ ట్రై చేసిన 9 టైల్స్ ఫాక్స్. నువ్వు ఎప్పుడు ఆలోచించలేదా నిన్నే ఎందుకు అందరు దూరం పడతారని, నిన్నే ఎప్పుడు హేట్ చేస్తారని? అప్పుడు నరుటోకి చాలా కోపం వచ్చింది. ఇంకా మిజుకి ఇంకా నరుటోని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇంకా ఈరుక ఏమో తోడు హోకాగే చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నరుటో కావాలనే అల్లరి చేస్తూ ఉంటాడు, ఎందుకంటే అది ఒకటే దారి ఉంది కాబట్టి నరుటోని అందరు గమనించడానికి. వాడు బయట ఆనందంగా ఉంటాడు కానీ లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మిజుకి నరుటోని చంపడానికి ఒక షురికెన్ వదులుతాడు. అప్పుడు సడన్ గా ఈరుక వచ్చి నరుటోని కాపాడతాడు. నరుటో, నన్ను ఎందుకు కాపాడావని ఈరుకని అడుగుతాడు. దానికి ఈరుక, ఎందుకంటే మన ఇద్దరం ఒకటే. మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నన్ను ఎవరు పట్టించుకోలేదు. నేను అందరికీ అప్పుడు క్లాష్ జోకర్ని. నన్ను అందరూ పట్టించుకోవాలని నేను నీలాగా చేసేవాడిని. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉండేదని. నువ్వు లోపల చాలా బాధపడ్డావు కదా నరుటో. ఐఎమ్ రియల్లీ సారీ నరుటో. నేను ఇంకా రెస్పాన్సిబుల్ గా ఉండుంటే నువ్వు ఇంత సఫర్ అయ్యేవాడివి కాదేమో. అప్పుడు మిజుకి, ఈరుక నేను ఎప్పుడూ హేట్ చేసేవాడు. ఇదంతా ఈరుక స్క్రోల్ ఆఫ్ సీలింగ్ కోసమే చెప్తున్నాడు. అప్పుడు నరుటో అక్కడ నుంచి పారిపోతాడు. మిజుకి అంటాడు, నరుటో తన మనసుని మార్చుకునే పిల్లోడు కాదు. వాడు ఆ స్క్రోల్ తో విలేజ్ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. నువ్వు వాడి కళ్ళు చూడలేవు, అది 9 టైల్స్ ఫాక్స్ కళ్ళు. అప్పుడు ఈరుక, నరుటో అలాంటి వాడు కాదని షురికెన్ మిజుకి మీద తిరుగుతాడు. కానీ మిజుకి ఈజీగా డాచ్ చేస్తాడు. అప్పుడు మిజుకి, నాకు కావాల్సింది ఏంటంటే నరుటోని చంపి ఆ స్క్రోల్ తీసుకోవడమే, నేను నీ గురించి తర్వాత చూసుకుంటా అని ఎగిరిపోతాడు. ఇక్కడ తోడు హోకాగే ఏమో నరుటో ఏం చేస్తున్నాడని ఒక బాల్ లో చూస్తూ ఉంటాడు. ఇంకెలా అంటాడు, నరుటోలో నా పవర్ బయటకు వచ్చిద్దేమో. స్క్రోల్ ఆఫ్ సీలింగ్ కూడా నరుటో దగ్గరే ఉంది. ఆ 9 టైల్డ్ ఫాక్స్ నరుటోలో సీల్ చేశారు. కట్ చేస్తే ఇక్కడ నరుటోని ఈరుక తరుగుతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా నరుటో ఈరుకకి ఒక షాట్ ఇస్తాడు. ఆ షాట్ వల్ల ఈరుక ఎగిరిపోతాడు. అప్పుడు ఈరుక అంటాడు, నేను మిజుకి అని నువ్వు ఎలా కనిపెట్టావు అని అంటాడు. అప్పుడు నరుటో అంటాడు, ఎందుకంటే నేను ఈరుక కాబట్టి. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ నరుటో వింటూ ఉంటాడు. మిజుకి అంటాడు, నీ పేరుని చంపిన నువ్వు ఎందుకు కాపాడుతున్నావు అంటాడు. దానికి ఈరుక, ఇలాంటి యాదవ్కి ఆ స్క్రోల్ నీకు దొరికేలా చేయను. మిజుకి అంటారు, ఎవరి దగ్గర అయితే ఆ స్క్రోల్ ఉందో వాడికి నచ్చింది చేసుకుంటాడు. ఫాక్స్ స్పిరిట్ ఏం అడ్వాంటేజ్ తీసుకోదులే. అప్పుడు ఈరుక అంటాడు, నువ్వు నిజమే చెప్తున్నావు. అప్పుడు నరుటో మనసులో అనుకుంటాడు, ఈరుక సెన్సై నన్ను ఎప్పుడు పట్టించుకోడు. సడన్ గా మిజుకితో ఈరుక ఇలా అంటాడు, వాడు 9 టైల్స్ ఫాక్స్ కానీ నరుటో డిఫరెంట్. నాకు తెలుసు నరుటో చాలా మంచి స్టూడెంట్ అని. వాడు ప్రతిరోజు చాలా హార్డ్ గా పనిచేస్తాడు. ఆ టైంలో వాడు సింగిల్ మైండెడ్ ఇంకా క్లమ్సీ. ఎవరి వాడిని యాక్సెప్ట్ చేయరు. ఇంకా వాడికి సఫరింగ్ మీనింగ్ తెలుసు. ఇంకా వాడు 9 టైల్డ్ ఫాక్స్ కాదు, వాడు హిడెన్ లీఫ్ విలేజ్ కైనా నారుటో ఉజుమాకి. ఈ మాటలోనే నరుటో చాలా ఏడుస్తాడు. నేను నీ గురించి తర్వాత చూసుకుందాం అనుకున్నా, కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్నా, చావరా ఈరుక అని ఈరుకని షురికెన్తో అటాక్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఈరుక మనసులో, నాకు తెలిసి ఇదే నా ఎండ్ అనుకుంటా.
అని అనుకుంటాడు. అప్పుడు నరుటో మిజుకిని సడన్ గా కాలుతో అటాక్ చేస్తాడు. నరుటో అంటాడు, అప్పుడు నువ్వు నా సెన్సీ మీద చెయ్యి వేసావు, నేను ఈ ప్రపంచంలోనే లేకుండా చేస్తా. అప్పుడు మిజుకి అంటాడు, నోరు మూసుకోరా, నేను ఒక్క గుద్దులో అంతం చేస్తా. నరుటో అంటాడు, నువ్వు చేతనైంది చేసుకోరా. ఏ నైన్ టైల్ ఫాక్స్ నువ్వేం చేయగలవో చూపి అని మిజుకి అంటాడు. ఇప్పుడు ఈరుక అంటాడు, షాడో క్లోన్ జుత్సువా. అక్కడ సీన్లోకి వస్తే ఇంకా నరుటో 1000కి పైన షాడో క్లోన్స్ చేసి ఉంటాడు. ఈరుక మనసులో అనుకుంటాడు, అవి జస్ట్ ఇమేజెస్ కాదు, అవి నిజమైన షాడో క్లోన్స్. అవన్నీ చూసిన మిజుకి గుండె జారిపోయి ఉండిద్ది. నరుటో మిజుకిని ఏడిపిస్తూ ఉంటాడు. మిజుకి దాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే మిజుకిని నరుటో కుక్కని కొట్టినట్టు కొట్టాడు. నరుటో అంటాడు, సెన్సే ఇదంతా నేనే తీసుకున్నాను, మీకు బానే ఉంది కదా. అప్పుడు ఈరుక మనసులో నాకు తెలిసిన నరుటో అందరూ హుకాగేషిని సర్ప్రైజ్ చేస్తాడు. ఈరుక నరుటో దగ్గర పిలిచి నేను నీకు ఒకటి ఇవ్వాలి నరుటో అని అంటాడు. కట్ చేస్తే ఇక్కడ హుకాగే అంటారు, మీరెవరు ఇక్కడ కంగారు పడకండి, వాడు త్వరలోనే వస్తాడు. కట్ చేస్తే నరుటో అంటాడు, సెన్సి ఎంతసేపు. ఈరుక అంటాడు, ఓకే ఇప్పుడు నువ్వు కళ్ళు తెరవచ్చు. ఇక్కడ నరుటో కళ్ళు తెరుస్తాడు. ఈరుక అంటాడు, కంగ్రాచులేషన్స్, నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యావు. సెలబ్రేషన్ కింద మనం ఈ రోజు రాత్రి రామెన్ తిందాం. నరుటో ఇదంతా చూసిన తర్వాత చాలా ఆనందపడి ఈరుక సెన్సిని హగ్ చేసుకుంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయితే ఖతం. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్ వచ్చేసి, నరుటో ఎన్నిసార్లు గ్రాడ్యుయేషన్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు? మీకు కనుక దానికి ఆన్సర్ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక యానిమే గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు మన షార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.